12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది. 12 సంవత్సరాలు బ్లీడింగ్తో బాధపడతా ఉంది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగుపడతానని అనుకొని తను కూడా వేగంగా ఆతురత కలిగి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత చుట్టూ కూడా యేసు ప్రభు చుట్టూ కూడా ఎంతమంది ఉన్నారంటే అందరూ కూడా కిక్కిరిసిన జనాలతో ఉన్నారు. కిక్కిరిసిన జనాలతో ఉన్నారు. అంతేకాదు యేసు ప్రభు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు అంటే మగవాళ్ళే. హల్లెలూయా. మరి తనకున్న సమస్య చెప్పుకుందామన్నా, తనకున్న బాధ చెప్పుకుందామన్నా ఇక్కడ వీలుగాని పని, చెప్పలేము. ఎందుకంటే ఆ రోజుల్లో బ్లీడింగ్ అవుతా ఉందనంటే, రక్తస్రావం అవుతా ఉందనంటే చాలా హీనంగా చూసేవాళ్ళు. ఎక్కడెక్కడ తిరిగిందో, ఏమేమి చేసిందని చెప్పి చాలా రకాలుగా అనుకునేవాళ్ళు. కానీ తనలో ఉన్న రోగాన్ని బయటికి చెప్పలేక యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూడా కుమిలి కుమిలి బాధపడతా ఉంది. బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభుని ఒకసారి అలా చూచింది, నమ్మింది అంతే. ఏం నమ్మింది అని అంటే, ఆయన ముట్టి ప్రార్థన చేస్తుంటే ఇట్లా చేయి పెడితే గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వారు కూడా నడుస్తున్నారు, అనేక రోగాలు పోతున్న కళ్ళ ముందు చూసింది, నమ్మింది. అనుకుంది కదా ఆయన చేతిలో శక్తి ఉంది. హల్లెలూయా. ఆయన చేతిలో శక్తి ఉంది, ఆయన చేతిలో అద్భుతం ఉంది. ఏమనుకుంది అని అంటే, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోలేకపోయినా, అవకాశం లేకపోయినా ఒకటైతే భారంగా నమ్మింది. విశ్వాసం కనబడింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అనుకుంది. అది విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. వస్త్రపు చెంగు ముట్టుకున్నా చాలు నేను బాగుపడతాను. చాలామంది ఏమనుకుంటారు, నేను ప్రార్థన చేయించుకుంటే చాలు అని నమ్ముతారు. కానీ అక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం నమ్మిందని అంటే, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా చాలు నేను బాగుపడతాను అని నమ్మింది. అయితే మొత్తానికి అటో ఇటో కిక్కిరిసిన జనాల్లోకి వెళ్ళి వెంటనే వేగవంతంగా వెళ్ళి వచ్చిన ఆలోచన ప్రకారం వస్త్రపు చెంగును ముట్టుకుంది. వస్త్రపు చెంగును ముట్టుకున్న తర్వాత యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రవాహము, శక్తి తనలోకి వచ్చి 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ అవుతా ఉంది, రక్తం పోతా ఉంది. తను అనుకున్న విధంగానే, తను ఏదైతే విశ్వసించిందో, ఏదైతే నమ్మిందో, అనుకున్న విధంగానే ఆ యొక్క చెంగు ముట్టుకుంది. ఆ శక్తి తాకి తనలో ఉన్న 12 సంవత్సరాల నుంచి రక్తం ఆగకుండా ప్రవహిస్తున్న రక్తము రక్తధార కట్టెను అనంది. హల్లెలూయా. హల్లెలూయా. రక్తము ఆగిపోయింది. రక్తం ఆగిపోయింది. కానీ ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు తను గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటూ వెంటనే ఏమంటాడంటే, ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో నన్ను తాకారు, వాళ్ళెవరో చెప్పాలి అని అంటున్నాడు. 12 మంది శిష్యుల్లో 3 నమ్మకస్తులు ఉన్నారు యేసు ప్రభుకి. పేతురు, యోహాను, యాకోబు. మేము చుట్టూ ఉన్నాం ప్రభువా. ఈ చుట్టూ ఉన్నప్పుడు ఎంతమంది జన సమూహంలో నన్నెవరో పట్టుకున్నారు, నన్నెవరో తాకినారు అని అంటే, లేదు లేదు లేదు,
నన్నెవరో ముచ్చుకున్నారు, నా ప్రవాహం వారిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. వారిలోకి వెళ్ళిపోయింది అని అంటే భయపడుకుంటూ వచ్చింది. భయపడుకుంటూ వచ్చి నిన్ను ముట్టుకుంది నేనే, నీ వస్త్రపు చెంగును ముట్టుకుంది నేనే అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, కుమారి నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది అనలా. ఏమనుంది? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. విశ్వాసం అనేది కనబడనది, నమ్మకం అనేది కనబడేది. కానాను విందులో వివాహానికి పిలువబడ్డారు. ఎవరు అనంటే మరియమ్మ, యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా. వివాహానికి పిలువబడిన తర్వాత వివాహ విందుకి ఆ రోజుల్లో ద్రాక్షరసం పోసేవాళ్ళంట. ఆ కాన్వాయిత్ అంట. ద్రాక్షరసం పోసేవాళ్ళు. వివాహానికి పిలిచిన వ్యక్తి, ద్రాక్షరసము చేసే వ్యక్తిని, ఇవన్నీ వివాహ విందు జరుగుతుంది. ద్రాక్షరసం పోస్తూనే ఉన్నారు, ద్రాక్షరసం తాగే వాళ్ళు తాగుతూనే ఉన్నారు. అయిపోయింది. ఇంకా వస్తున్నారు పెళ్ళికి రావాల్సిన వాళ్ళు. ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఆ రోజుల్లో ద్రాక్షరసం చెయ్యాలి అని అంటే 2-3 రోజులు ద్రాక్షాలని కుల్లబెట్టి వాటిని పిండి ఆ రసాన్ని తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు వీలు కాదు. అయితే ఆ వివాహానికి సంబంధించినటువంటి యజమాని మరియమ్మ దగ్గరికి వస్తాడు. అమ్మా, నీ కుమారుడు యేసు ప్రభు ఉన్నాడు కదా, ఏదోటి చేయమనమ్మా, ఏదోటి చేయమని అంటే వెంటనే మరియమ్మ ఏం చేసింది? ఆయన అడిగిండో అడగలేదో వెంటనే మరియమ్మ పోయి యేసు ప్రభుని అడిగింది. అంటే అమ్మా, నా సమయము ఇంకా రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా సమయము ఇంకా రాలేదు. ఆయన అడిగాడు కదా, నేను చెప్తే జరిగిద్దానని ఇక్కడ మరియమ్మ పెత్తనం సాగల. సొంత తల్లైన అక్కడైంది, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పగానే మరియమ్మ బాగా ఆలోచించింది. అక్కడున్న పరిచారకులతో ఏమని చెప్పింది అని అంటే, ఆయన మాట వినుడి, ఆయన చెప్పినట్టు చేయుడి. హల్లెలూయా. వింటున్నారా? ఎవరు మాట వినాలి? ఆయన మాట వినండి, ఆయన చెప్పినట్టు చేయండి. ముందు వినాలి, చెప్పినట్టు. మనోళ్ళు వినరు, చెప్పినట్టు చెయ్యరు. ఇక్కడే పోగొట్టుకుంటున్నారు. అద్భుతాలు జరగవు, ఆశ్చర్యకార్యాలు జరగవు. వినకపోవటం వల్ల ఎంత నష్టం ఉందో చూడండి, చెప్పినట్టు చేయకపోవడం వల్ల ఎంత నష్టం ఉందో చూడండి. మరియమ్మ క్లుప్తంగా చెప్పింది పరిచారకులు, వినండి, చెప్పినట్టు చేయండి. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? ఎన్ని బాణాలు తీసుకొని రమ్మన్నాడు చెప్పండి? ఎన్నోసార్లు విన్నారుగా. 6 రాతి బాణాలు తీసుకోమన్నాడు. పరిచారకులకు ఏమని చెప్పాడు? ఆ 6 రాతి బాణాల నిండా ద్రాక్షరసాన్ని నింపమన్నాడు కదా. నీళ్లు ఎక్కడి వరకు? అంచుల వరకు. హల్లెలూయా. అంచులంటే నిండా 6 రాతి బాణాలు అంచుల వరకు నింపమన్నది. ఎందుకంటే కళ్ళ ముందు కనబడాలి ఎవరికి? పని చేసేవారికి. పరిచారకులు అనుకున్నారు, ఏనేంది ద్రాక్షకాయలు తెప్పేస్తాడేమో అనుకుంటే, ఏదేదో చేస్తాడు అనుకుంటే, 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపమంటున్నాడా ఏంది అని ప్రశ్నించలేదు అక్కడ. మరియమ్మ ముందే చెప్పింది, ఆయన మాట వినుడి, ఆయన చెప్పినట్టు చేయుడి.
వాళ్ళు ఏం చేశారంటే ఆయన మాట విని 6 రాతి బాణల నిండా నీళ్లు పోశారు. నీళ్లు పోసిన తర్వాత కళ్ళ ముందు ఎవరు అనంట చూసింది వాళ్ళే, పరిచారకులే చూశారు. పరిచారకులు ఏం తెచ్చారు? నీళ్లు. వాళ్ళు ఎన్ని బాణల్లో నింపారు? 6 రాతి బాణాలు నింపింది. వాళ్ళే చూశారు. వాళ్ళు కళ్ళ ముందు చూస్తుంది ఏదంటే నమ్మకం. నీళ్లు కనబడతా ఉన్నాయి. వాళ్ళ నమ్మకం ఏంది? 6 రాతి బాణాల నిండా నీళ్లు ఉన్నవి, అంతే, ఇంకేమీ లేవు. పరిచారకులు మోసిన వాళ్ళు ఉన్నారు. 6 రాతి బాణాలు వాళ్ళే మోశారు. 6 రాతి బాణాల నిండా నీళ్లు వాళ్ళే మోశారు, వాళ్ళే చూశారు, కళ్ళతో చూశారు. బాణల్లో ఏమున్నాయి అంటే నీళ్లు అని చెప్తారు. కానీ ఆయన మాటలో ఉన్న శక్తి, హల్లెలూయా, నీటిని ద్రాక్షరసంగా మార్చే శక్తి యేసు ప్రభు మాటలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? నీటిని దేవుడు ద్రాక్షరసంగా మార్చాడు. అయితే పరిచారకులు చూశారు. పరిచారకులు చెప్పినట్టు విన్నారు, చెప్పినట్టు చేశారు, కానీ ఎదురు ప్రశ్నించలేదు. అయితే వివాహ విందులో ద్రాక్షరసాన్ని రుచి చూసే వ్యక్తి కాడికి వెళ్ళి చూపించమన్నాడు. రుచి ఎలా ఉందో చెప్పమన్నాడంట. అయితే వివాహ విందుకు వచ్చినటువంటి పెద్ద ద్రాక్షరసాన్ని టేస్ట్ చేసే వ్యక్తి చూసి తాగి, ఎవరైనా వివాహం అయిపోయే ముందు జబ్బు రసాన్ని పోస్తారు, అంటే మంచిది పోయారు. మీరేంది మంచిది దాచిపెట్టుకొని బాగలేని ద్రాక్షరసాన్ని ముందు పోశారు. దీనికంటే ఇది టేస్ట్గా ఉందని చెప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లేఖనాల ద్వారా మాట్లాడేటువంటి మాట ఏందనంటే యేసయ్య మాటలో ఉన్నది శక్తి. హల్లెలూయా. ఆ మాటలో ఉన్న శక్తి నీ నోట, నా నోట, ఇక్కడ మనందరి నోట పెట్టాడు ఆ శక్తి. ఆయనలాగా ఉండాలి అంటే, ఆయనలాగా జీవించాలంటే, ఆయన వలె నువ్వు ఉంటే ఆ శక్తి నీలోంచి రిలీజ్ అవుతుంది. యేసయ్య మాటల్లో ఉన్న శక్తి, యేసయ్య మాటల్లో ఉన్న జీవము నీటిని ద్రాక్షరసంగా మార్చేసింది. రెండవది, ఇంకా లూకాసు వార్త చదువుకున్న, లూకాసు వార్త దయచేసి తీయండి, 5వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 5వ అధ్యాయం తీయండి దయచేసి. 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఇక్కడ మంచి అనుభవం కలిగిన వ్యక్తి ఈ సీమోన్ అనే పేతురు. ఇస్కి ఉన్నారు చేపలు పట్టడంలో, మంచి అనుభవ జ్ఞాని. ఎక్కడ వలేస్తే చేపలు పడతాయో ఎక్కడ అంటే అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మరి యేసు ప్రభు ఆయన విసుగుదలను చూసి యేసు ప్రభు చక్కటి సలహా ఇచ్చాడంట. కొంచెం లోతుకు నడిపించండి పడవని. కొంచెం లోతుకు నడిపించి అక్కడ ఏమంటున్నాడు? చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏమంటాడు? ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి. హల్లెలూయా. 2 చేతులే చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. విసుగుపోయి ఉన్నారు, విసుకెత్తిపోయి ఉన్నారు. ఏమంటున్నాడు? ఏలినవాడా, నువ్వు చెప్పిన చోటే రాత్రి అంతా దాలాడిని, రాత్రి అంతా వెతికినాం, రాత్రి అంతా ప్రయాసపడ్డాం. ఏలినవాడా,
మేము రాత్రి అంతా ప్రయాసపడితిమి, కానీ ఏమీయూ దొరకలేదు. హల్లెలూయా. ఏం దొరకలే. అయినను అయితే మళ్ళీ నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. పేతురికి చేపల పట్టటంలో మంచి అనుభవ జ్ఞాని. ఎక్కడ వలేస్తే చేపలు పడతాయో, ఎక్కడ వల వేయకపోతే చేపలు పడతాయి ఆయనకు తెలుసు మొత్తం. ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవ జ్ఞానం అన్నమాట. పేతురు సామాన్యుడు కాదు. పేతురు కింద జీతగాళ్ళు ఉన్నారు. పేతురుతో ఆనుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారు చాలార్లు. అంత అనుభవ జ్ఞాని ఏమంటున్నాడంటే, రాత్రంతా చేపలు పట్టినాక, రాత్రంతా ఎక్కడేసినా కానీ వాళ్ళు ఒక్క చేప కూడా దొరకలేదు. ఆ విసుగుదలను చూసి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో కొంచెం లోతుకు నడిపించండి, అక్కడ వల్లేయండి అంటే, రాత్రి అంతా ప్రయాసపడ్డాం అయ్యా, ఏం ఒకటి కూడా దొరకలేదు, అయినా నీ మాట చొప్పున మేము వేస్తున్నాం. చూడండి. హల్లెలూయా. యేసు ప్రభుని గౌరవిస్తా ఉన్నాడు. యేసు ప్రభుని గౌరవిస్తున్నాడు. యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు. ఏమన్నాడు? అయినను నీ మాట చొప్పున మేము వేస్తామన్నాడు. నీకేం తెలుసు? అసలు నీకేం తెలుసు చేపల గురించి? నాకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందో తెలుసా అని ధిక్కరించిన అని ఎక్కడ మాట్లాడలేదు. గౌరవించాడు, ప్రేమించాడు. ఈ రోజుల్లో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకంటే పెద్దవారిని, మనకంటే అభిషక్తుల్ని, మనకంటే సేవకుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఎంత అనుభవం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఇక్కడ గౌరవించే విషయంలో, ప్రేమించే విషయంలో పేతురు ఎలా ఉన్నాడంటే తగ్గి ఉన్నాడు, తగ్గించుకున్నాడు. నీ మాట చొప్పున వలలు వేస్తున్నాము అని ఆయన మాట ప్రకారంగా వేసాడు. ఆయన మాటను పట్టుకొని నమ్మాడు. పోనీలే చూద్దాం, యేసు ప్రభు చెప్పిన చోట చేపలు పడతాం, చూద్దాం అని విశ్వసించాడు, నమ్మాడు. బాహ్యంగా నమ్మాడు కానీ ఆయన మాట చొప్పున జరుగుతుందని వేశాడు వలలు. చూడండి, జరుగుతుందని పర్టికులర్గా నమ్మేది విశ్వాసం. హల్లెలూయా. అయినప్పటికీ కూడా వేశాడు. వేసిన తర్వాత వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలిన వారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునిగినట్లు నింపిరి. హల్లెలూయా. యేసు ప్రభు వెయ్యమన్న చోట వల వేసినప్పుడు ఏమి జరిగింది అంటే అద్భుతం జరిగింది. యేసయ్య మాటలో ఉన్నది శక్తి. నీటిని ద్రాక్షరసంగా మార్చింది ఆ మాట. అంతేకాదు, వల వేయమన్న చోట ఏం విస్తారమైన చేపలు పడ్డాయి. అంతేకాదు, 2 పడవలు నిండగలిగినంత చేపలు అక్కడ పట్టారు. హల్లెలూయా. దేవుని మాట నమ్మం, పాస్టర్ గారి మాట నమ్మం, పక్కన చెప్పేవాడి మాట నమ్మం. మనం ఎవరి మాట నమ్మకపోతే ఏం ప్రయోజనం? ఎవరో ఒక మాట నమ్మాలి కదా. ప్రార్థించేవాడి మాట అయినా నమ్మాలి, సేవకుడి మాట అయినా నమ్మాలి, దేవుని మాట అయినా నమ్మాలి. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు అక్షరం నీ కొరకే చెప్పినప్పుడు ఇది జరిగిందంటవా? అవిశ్వాసం. ఇది జరిగింది. బైబిల్లో ఉన్న మాటలు ఒట్టి మాటలు కాదు. ఆయన మాటలో ఎంత శక్తి ఉందనంటే నీటిని ద్రాక్షరసంగా మార్చింది. ఏమీ లేని చోట 2 పడవల నిండా చేపలు పట్టగలిగినటువంటి శక్తి ఉంది. హల్లెలూయా. 2 దోణెలు మునిగిపోయినాయి అంట. 2 దోణెల చేపలు నిండా వచ్చినాయి అంట. వచ్చిన తర్వాత సీమోను పేతురు అది చూచి
యేసు మోకాళ్ళ మీద ఎద్దకు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్మునని చెప్పాను. హల్లెలూయా. పశ్చాత్తాపడుతున్నాడు. ఎంతో అనుభవం ఉంది. నా అనుభవం అంతా తిరగబడిపోయింది. నా అనుభవం అంతా కూడా పాడైపోయినట్టు అయిపోయింది. ఇదిగో నీ మాట చొప్పున వేశాం, చూసావా, 2 పడవల నిండా చేపలు పట్టగలిగాం. అయ్యో నేను పాపాత్ముని ప్రభువా, నీ మాటకి నేనేదో ధిక్కరించినట్టు అయిపోయింది ప్రభువా. అయినా నీ మాట చొప్పున వేస్తా అన్నాం, చూసావా, ఏదో వేయాలని వేసాం, కానీ నువ్వు అనుకున్నట్టు నా కళ్ళ ముందు అద్భుతం జరిగింది ప్రభువా అన్నప్పుడు అప్పుడు పేతురుని ఏం చేశాడు తెలుసా? అప్పుడు సేవకు పిలిచాడు. హల్లెలూయా. నీ వలలు విడిచిపెట్టు. ఈ అనుభవం ఇక్కడ కాదు, ఈ చేపల బట్టి అనుభవం ఇక్కడ కాదు. నువ్వు నిన్ను ఎలా చేస్తున్నా తెలుసా? నేను మనుషుల పట్టు చాలరుగా చేస్తాను. హల్లెలూయా. 10వ వచనంలో ఏమంటాడు? అలాగున సీమోనుతో కూడా పాలిన వారైన జెబెదయి కుమారుడు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైను అని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. హల్లెలూయా. అదే లాస్ట్ రోజు, అదే చివరి రోజు ఆ వలలన్నీ విడిచిపెట్టారు. ఆయన మాటలో ఎంత శక్తి ఉందో, ఆయన మాటలో ఎంత అద్భుతం ఉందో, ఆయన మాట చొప్పున వేయగానే ఏదో కొద్ది చేపలు కాదు, విస్తారమైన చేపలు పడ్డాయి. 2 పడవలు నిండిపోయినాయి. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య మాటలో ఎంత శక్తి ఉందో నువ్వు నమ్మితే అలాంటి కార్యాలు చూస్తావు. పేతురు నమ్మాడా నమ్మలేదా చెప్పండి? నీ మాట చొప్పున ఏమన్నాడు పేతురు? నీ మాట చొప్పున మేము వలలు వేతుమని చెప్పాను. అయ్యా సరే, నీ మాట చొప్పున మేము వేస్తాం. యేసు ప్రభు ఏమన్నాడు? కొంచెం లోతుగా నడిపించి అక్కడ వల వేయండి, అక్కడ చేపలు ఉన్నాయని అంటే నీ మాట చొప్పున మేము వేస్తున్నాం అన్నాడు. ఏంది? వలల్లో పిగిలిపోయేటట్లు కళ్ళ ముందు దృశ్యాన్ని చూడగలిగాడు. నువ్వు నమ్మితే పేతురు లాంటి అద్భుతాన్ని చూస్తావు. నువ్వు నమ్మితే, యేసయ్య మాటలో ఉన్న శక్తి నువ్వు నమ్మితే, యేసయ్య మాటలో ఉన్న శక్తిని నువ్వు నమ్మితే, మరి వివాహానికి వచ్చినటువంటి పరిచారకులు నీళ్లును మోశారు, వాళ్ళు నమ్మారు. మరియమ్మ ఏమన్నది? వినండి, చెప్పినట్టు చేయండి. హల్లెలూయా. పేతురు విన్నాడా? చూడండి, దేని ద్వారా అద్భుతాలు జరుగుతాయో, దేని ద్వారా నువ్వు కార్యాన్ని చూస్తావో. వివాహానికి వచ్చిన పరిచారకులు మరియమ్మ ఏమన్నదంటే వినండి, ఆయన చెప్పినట్టు చేయమని. యేసు ప్రభు మాట విన్నారు, యేసు ప్రభు మాట చెప్పినట్టు చేశారు. ఇక్కడ రెండవది, పేతురు కూడా యేసు ప్రభు మాట విన్నాడు, యేసు ప్రభు మాట చెప్పినట్టు చేశాడు. హల్లెలూయా. 2 చేతులు చెప్పు హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, ఆయన మాటలో ఉన్న శక్తిని నువ్వు నమ్మాలంటే ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన మాట విన్నారు పరిచారకులు, వివాహానికి వచ్చిన పరిచారకులు ఆయన మాట విన్నారు, ఆయన చెప్పినట్టు చేశారు కాబట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. రెండోది, పేతురు ఆయన మాట విన్నాడు, ఆయన చెప్పినట్టు చేశాడు. నీ మాట చొప్పున మేము వింటున్నాం అన్నాడు. కొంచెం లోతుగా వెళ్ళాడు, వల వేశాడు, నిండిపోయింది విస్తారమైన చేపల వాట. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో కూడా నీటిని ద్రాక్షరసంగా అద్భుతం చూడాలనుకుంటే, నీ జీవితంలో కూడా పేతురు కలిగిన అద్భుతం చూడాలి అని అంటే, ముందు ఎవరి మాట వినాలి? నోరు తెరవండి తల్లి. దేవుని మాట వినటం. దేవుని మాట
వినట. దేవుడు చెప్పినట్టు చేయ. దేవుడు మాట వినేది లేదు, దేవుడు చెప్పినట్టు చేయ. ఎక్కడి నుంచి వస్తుంది? నీకు అద్భుతాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని కొంతమంది 30 సంవత్సరాలయ్యా నేను నమ్ముకొని ఏమీ లేదనంట. నువ్వు నమ్మితేగా. నువ్వు దేవుని మాట వినవు, దేవుడు చెప్పినట్టు చేయ. ఎక్కడి నుంచి జరుగుతుంది? అసలు దేవుని మాట వినటం అంటే అర్థం ఏంది? తీయండి యోహాను సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి దయచేసి. 15:7 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియున్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. వింటున్నారా ఈ మాట? నా యందు మీరును నా యందు, చూడండి జాతికినండి, యేసు ప్రభు మనం. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా యందు మీరు, నాతో మీరు. చూడండి, నాతో మీరుంటే మీతో నేనుంటాను, నాతో మీరుంటే నీతో నేనుంటాను. నా యందు మీరును మీ యందు నా మాటలను. నా యందు మీరు ఉండాలి, మీరు ఉండడమే కాకుండా నా మాటలు కూడా మీతో ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుని మాట వినటం లేదు, దేవుడు చెప్పినట్టు చేయట్లేదు. కాబట్టి ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా నువ్వు అడిగింది మాత్రం దేవుడు ఇవ్వడు. హల్లెలూయా. చూడారా? దేవుని మాట వినకపోవటం అంటే ఏంటి? వాక్యాన్ని వినకపోవటం. దేవుని మాట వినకపోవటం అంటే ఏంటి? వాక్యాన్ని పెడచెవిన పెట్టడం. దేవుని మాట వినకపోవడం అంటే అర్థమేంది? చూసావా వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో? ఈ వాక్యం చెప్పే టైంలో ప్రశాంతంగా నిద్రపోతారు, భయం లేదు, భక్తి లేదు. హల్లెలూయా. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం ఇది? ఆదివారం రోజు దైవజనుడు ప్రయాసపడి చెప్పేది ఏమంటాడు ఇక్కడ? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో అది నాకు నెమ్మది కలగజేయండి. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యము, నేను వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నది. నీతో మాట్లాడేది ఇప్పుడే. దైవజనుడు ద్వారా నీతో మాట్లాడతాడు ఆదివారం. ఇప్పుడు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దాన్ని గ్రహించాలి. ఇది నా కొరక, వేరే వాళ్ళ కొరక? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, శతాధిపతి. మత్తయి సువార్త తీయండి, 7వ అధ్యాయం అనుకుంటా. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. నేను కూడా అధికారానికి లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకని పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును. నా దాసుడు ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు మాటలు విని ఆశ్చర్యపడి హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి ఒక మాట అంటాడు. అయ్యా నువ్వు మాట మాత్రము, 8వ వచనంలో ఉండదు. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. హల్లెలూయా. ఒక్క
ఒక్క మాట చెప్పు, వాడు బాగుపడిపోతాడు. ఒక్క మాట చెప్పు, బాగుపడిపోతాడు. కాబట్టి యేసయ్య మాటలో ఉన్నది శక్తి. ఆ మాట కొరకు తృష్ణ కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నా, నువ్వు ఆయనలో ఉంటే నువ్వు పలికే ప్రతి మాట దేవుడు శక్తితో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో జీవిస్తున్నప్పుడు నీ నోట్లో ఆయన శక్తి దాగి ఉంటుంది. నువ్వు ఆజ్ఞాపిస్తావు తెలుసా? యేసు నామంలో, యేసు క్రీస్తు నామంలో ఆయన పేరటను ఆజ్ఞాపిస్తున్నప్పుడు విడుదలైపోతాయి కొన్నిసార్లు. ఆయన నామానికి అంత శక్తి ఉంది, ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వింటున్న మాట, దేవునికి లోబడి ఉంటే దేవుడు మన మాట ఆయన మాటలాగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయినప్పుడు యేసు క్రీస్తు నామములో అనుకూల పరిస్థితులుగా మార్చబడునుగా కానీ పడుకు అవి ఆ మాటలో శక్తి ఉంచుతాయి. నువ్వు పలికే మాట పాజిటివ్గా పలికినప్పుడు, అనుకూలంగా పలికినప్పుడు దాని మీద ముద్ర వేస్తాడు దేవుడు. దాని మీద ముద్ర వేస్తాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యేసయ్య మాటల్లో ఉన్న శక్తి నీటిని ద్రాక్షరసంగా మార్చింది. యేసయ్య మాటలో ఉన్న శక్తి ఖాళీగా ఉన్న స్థలంలో 2 పడవల నిండా విస్తారమైన చేపలు పట్టడానికి దేవుడు అనుగ్రహింపజేశాడు. యేసయ్య మాటలో ఉన్న శక్తి ఒక్క మాట చెప్తే పక్షవాతం కలిగిన వాడు బాగుపడ్డాడు. హల్లెలూయా. యేసయ్య మాటలో ఉన్న శక్తి కానాను స్త్రీ యొక్క కుమార్తె కూడా బాగుపడిపోయింది. యేసయ్య మాటలో ఉన్న శక్తి 38 సంవత్సరాల నుంచి వ్యాధితో, ఎక్కడ చెప్పండి, కోనేరు, బెతెస్దా కోనేరు దగ్గర రోగి ఉన్నప్పుడు యేసయ్య మాటల్లో ఉన్న శక్తి తను బాగు చేసింది. హల్లెలూయా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాటకు శక్తి ఉంది, ఆయన మాటకు జీవం ఉంది, ఆయన మాటలో సత్యం ఉంది. అందుకే యేసు ప్రభువారు అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకి ఎవడు రాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుని పోలి నడవాలి, దేవునికి తగ్గట్టుగా నడవాలి. వింటున్నా నీవు, ఇంకా చాలామంది నమ్మరు. నమ్మామంటే కొంతమంది విశ్వసించరు. విశ్వాసం లేకుండా చెప్పండి, దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవునికి ఇష్టంగా బ్రతకలేదు ఆయన మీద నమ్మపోతుంది. కాబట్టి దేవుని మాట నమ్మండి, దేవుని మాట ప్రకారంగా జీవించండి. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.